ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు మరొక నూతన ఉదయాన్ని దేవుడు మనకిచ్చి మనందరం కలుసుకునే అవకాశం దేవుడిచ్చాడు. చక్కగా మనందరం ఆరాధన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ తదుపరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మొదటగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన పోరాటంలో మాకు తోడుగా ఉండి, మాకు అండగా ఉండి, మీ సహాయం మాకు దయచేస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు అద్భుతమైన ఆరాధన చేయటానికి, ఆశ్చర్యకరమైన నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి, నీ పాదాలు దగ్గర మా విన్నపాలు విన్నవించుకుని ముగించుకునే పర్యంతం నీ సన్నిధి మాతో కూడా ఉంచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చే
మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. బిగ్గరగా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. మరోసారి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా సంగమంతా నీకే నీకే సాధ్యము. పరిశుద్ధుడా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా నీకే సాధ్యము నీ మహిమను చూడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తం జరగాలి యేసయ్యా నీ మహిమను చూడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తం జరగాలి యేసయ్యా నీ మహిమను చూడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తం జరగాలి యేసయ్యా నీ మహిమను చూడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తం జరగాలి యేసయ్యా యేసయ్యా నీ మహిమతో యేసయ్యా నీ మహిమతో యేసయ్యా నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు ఈ క్షణమే నన్ను దర్శించు యేసయ్యా 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 ఈ క్షణమే నన్ను దర్శించు అందరూ కలిసి ఈ క్షణమే నన్ను దర్శించు యేసయ్యా నీ మహిమతో యేసయ్యా నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు దేవా ఈ క్షణమే నన్ను దర్శించు ఈ క్షణమే నన్ను దర్శించు అయ్యా
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ద గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణను అనుగ్రహించు దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, దేవుడు ఆదరణ అనుగ్రహించువాడు. ఆయన ఇచ్చే ఆదరణ అందరికీ కూడా కావాలి. గాడ్ కంఫర్ట్స్ ఇన్ అవర్ సఫరింగ్స్. దేవుడు మన శ్రమలలో ఆదరించును. ఎలాగ దేవుడు మన శ్రమల్లో ఆదరిస్తాడు అని అంటే, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ స్నేహితులారా, ఆదరణ, ఈ ఆదరణ ఎవరిచ్చేది అంటే దేవుడు మనకిచ్చేది. ఆయన ఎలాంటి ఆదరణ అయితే మనకిస్తున్నాడో అలాగే శ్రమల్లో ఉన్నవారిని కూడా మనం మనవంతుగా వారిని ఆదరించాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, దావీదు జీవితంలో అతడు దుఃఖములో బాధలో ఉన్నప్పుడు ఏ విధంగా అతడు ధైర్యం తెచ్చుకున్నాడు అని అంటే, 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనములో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు చాలా దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ కూడా ప్రాణం విసిగిపోయింది. ఇక్కడ గమనించినట్లయితే 1 Samuel chapter 30 verse 6. Now David was greatly distressed, for the people spoke of stoning him, because the soul of all people was grieved, every man for his sons and daughters. But David strengthened himself in the Lord his God. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధైర్యంగా ఉండడానికి, మనకొచ్చే కష్టాల్లో, మనకొచ్చే ఇరుకుల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో, మనకొచ్చే శోధనలో, మనకొచ్చే రకరకాలైన సమస్యల్లో మనకు ధైర్యం కావాలంటే, ప్రజలు రాళ్ళు రువే పిల్లలను చంపేద్దామని అనుకుంటుంటే దావీదును చంపుదాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కుమారులు కుమార్తెలను బట్టి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా, దావీదు భయపడకుండా తన దేవుడు ఎలుగుబంటి మీద విజయం ఇచ్చినవాడు, సింహం మీద విజయం ఇచ్చినవాడు, ఆజానుబాహుడైన గొల్యాతు మీద విజయం ఇచ్చినవాడు. ఎలుగుబంటి, సింహం, గొల్యాతు, ఈ 3 రకాలైన విజయాన్ని చూసిన తర్వాత ఆ జీవం గల దేవుడు నన్ను ఎవరో కూడా ఆయన సెలవు లేకుండా నన్ను రాళ్ళతో కొట్టే అవకాశం ఉండదని తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఈరోజు మీ ధైర్యం ఏంటి? డబ్బులా? మీ ధైర్యం ఆస్తులా? మీ ధైర్యం మీకున్న పిల్లల? మర్చిపోండి. ఆస్తి మీద, పిల్లల మీద, లేకపోతే మీకున్నటువంటి పలుకుబడి మీద, ఉద్యోగం మీద ఆధారపడకండి. తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎలాంటి పరిస్థితులున్నా మనం ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. ఏలియా కూడా యెజబెలు
తన్ను చంపుతానని శపథం చేసిన సంగతి విని ఏలియా బదరి వృక్షం కింద కూర్చుని అయ్యో అని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ బాధతో వేదంతో కుంగిపోయి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడే తన దూతను పంపి దర్శించి ఏం చేశారంటే అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. నువ్వు లే, ఎందుకు బాధపడుతున్నావు, లేచి భోజనం చేయి అన్నాను. అతను చూచినంతలో అతను తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బొడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి మళ్ళా పండుకున్నాడు. మళ్ళా పండుకున్నప్పుడు మరలా అతను భోజనం చేయమని చెప్పి శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది, నువ్వు భోజనం చేయి అని చెప్పి అతన్ని ధైర్యపరిచినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకి ఆదరణ ఎలాగ కలుగు చేస్తాడు అనంటే శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో దావీదు ఇరుకులో ఉన్నప్పుడు అతన్ని దేవుని నామమే ధైర్యపరిచింది కదా. ఏలియా ఇబ్బందిలో ఉన్నప్పుడు అతన్ని దేవుని దూత వచ్చి బలపరిచి ఉన్నాడు కదా. అప్పమును నీళ్లను ఇచ్చి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి తన జీవ జలమునిచ్చి రొట్టె వాక్యం, నీళ్లు పరిశుద్ధాత్మ, ఈ రెండు కూడా దేవుడు మనకు దయచేసి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడినిచ్చి అలాగే వాక్యమునిచ్చి మనల్ని ఆదరించే దేవుడు. అందుకనే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4:18 కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పాడు. దేవుని యొక్క ఆదరణ మనకు బలాన్ని చేకూరుస్తుంది. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, సమస్త విధములైన ఆదరణ. అంటే నీకు కొన్నిసార్లు నీకు నాకు మనకి ఎమోషనల్ పెయిన్ అంటే మనసుకి సంబంధమైనటువంటి బాధ ఉండొచ్చు, మనసులో బాధ ఉండొచ్చు, ఫిజికల్ సఫరింగ్ లేక శరీర సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు, స్పిరిచువల్ స్ట్రగుల్స్, ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ముందుకు సాగలేక కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న శోధనలు బట్టి మనకి ఎన్నో రకాలైనటువంటి బాధ వేదన కలగటం మనం చూస్తాం. ఇలాంటి కుటుంబ సమస్యలు, దేవుడు ఆదరించలేని పరిస్థితి అంటూ ఏదీ లేదు. కొన్ని సందర్భాల్లో స్నేహితులు మనం విడిచిపెట్టొచ్చు, లేదా మనుషులు మనతో చెప్పిన మాటలు వారు వీగిపోవచ్చు, లేక మరిచిపోవచ్చు, వాళ్ళ మాట తప్పొచ్చు, సమయం కూడా గతించిపోవచ్చు. కానీ విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారిగా ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన దగ్గరగా ఉండి మనం రక్షించే దేవుడిగా ఉన్నాడు. గాడ్ కంఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు వివిధ మార్గాల ద్వారా ఆదరిస్తాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల ద్వారా మనల్ని ఆదరిస్తాడు అని అంటే యెషయా గ్రంథం 41:9-10 భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీకు సహాయం చేసేవాడిని నేనే అని ప్రభు చెప్తున్నాడు. భయపడొద్దు, నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. భయపడొద్దు, నీకు తోడుగా ఉన్నాను. దిగులు పడొద్దు, నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేసేవాడిని నేనే. ఎవరు నీకు సహాయం చేయట్లేదా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? ఎవరు నీకు హెల్ప్ చేయట్లేదా? దేవుడు అన్నాడు, డోంట్ వరీ, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తా. ఎవరు సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఉన్నాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పాడు. దేవుడు తన సన్నిధి ద్వారా, తన వాక్యం ద్వారా మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. రోమాపత్రిక 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఓర్పు వలన, లేఖనముల వలన ఆదరణ దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఓర్పు ద్వారా, లేఖనముల వలన కలిగే ఆదరణ ద్వారా మనకు నిరీక్షణ కలుగుటకై
పూర్వమందు వ్రాయబడినవని మనకు బోధ కలుగు నిమిత్తమై వ్రాయబడి ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును మీద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, ఆదరణకర్తను అనుగ్రహించి దేవుడు ప్రజల ద్వారా కూడా ఆదరిస్తాడు. కొన్ని సందర్భాల్లో స్నేహితుల ద్వారా, సేవకుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని శ్రమల్లో ఆదరిస్తాడు. మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆ జీవము గల దేవుడు మనం ఆదరించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆదరణ వివిధ రకాలుగా ఉంటుంది. దేవుని ఆదరణ తన సన్నిధి ద్వారా, తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, స్నేహితుల ద్వారా, సేవకుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, అలాగే ప్రకృతి ద్వారా, కాలం ద్వారా, కొన్నిసార్లు పక్షుల ద్వారా, కొన్నిసార్లు మనం చూసే జంతువుల ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కొన్నిసార్లు చిన్న పిల్లలు చూడండి, ఇంట్లో చాలా దుఃఖం ఉన్నప్పుడు చిన్న పిల్లలు అక్కడ వాళ్ళు వచ్చి కాస్త అటు ఇటు తిరగటం ద్వారా కొన్ని వచ్చి రాని మాటలు వాళ్ళు పలకటాన్ని బట్టి మనకున్నటువంటి దుఃఖం అంతా పోవడం అనేది మనం చూస్తాం. ఇక మూడవది, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇటర్నల్. దేవుని ఆదరణ నిత్యమైనది. రోమాపత్రిక 8:18 మన ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాం. దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి శ్రమలు పెద్దగా చెప్పుకోదగినంత పెద్ద శ్రమలేమి కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మహిమ గొప్పది. పెయిన్ ఈజ్ టెంపరీ, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇటర్నల్. పెయిన్ అనేది కొద్దిసేపే ఉంటుంది, కానీ దేవుని ఆదరణ అనేది నిత్యము ఉండేది. దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆదరణ లేకుండా బాధపడుతున్న ఏ ఒక్కరైనా దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎవరంటే ఆదరణ అనుగ్రహించు దేవుడు, గాడ్ ఆఫ్ కంఫర్ట్. అయితే ఆయన ఎలాగ కంఫర్ట్ చేస్తాడు? గాడ్ కంఫర్ట్స్ ఇన్ అవర్ సఫరింగ్స్. దేవుడు మన శ్రమల్లో మనం ఆదరిస్తాడు. గాడ్ కంఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు వివిధ రకాలుగా వివిధ మార్గాల ద్వారా దేవుడు ఆదరిస్తాడు. గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇటర్నల్. దేవుని యొక్క ఆదరణ అనేది నిత్యమైనది. ఈరోజు ఆదరణ లేకుండా బాధతో వేదనతో కృంగి కుమిలి ఉంటే దేవుడు గొప్ప ఆదరణ మీకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ఆదరణకర్త మీ దగ్గర ఉండి మీకు ఆదరణ అనుగ్రహించాలని నేను కోరుతూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఎవరికి ఏ బాధ ఉన్నా, సొంత వారిని కోల్పోయి, లేక అప్పులైపోయి, సమస్యలైపోయి, పిల్లలు ఫెయిల్ అయ్యి, లేదా పిల్లల మాట వెనుక ఎన్నో రకాలుగా బాధల్లో వేదనలో మీరు కుంగిపోతుంటే ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ఇంట్లో ఉండి మన పరిస్థితుల్లోకి వచ్చేస్తే ఆయన శ్రమలో ఆదరిస్తాడు. వివిధ మార్గాల ద్వారా దేవుడు ఆదరిస్తాడు. అలాగే దేవుని ఆదరణ అనేది అది నిత్యమైంది. ఆ నిత్యమైన ఆదరణ పొందుకుని మన దేవుని కొరకు బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు. నీ వాక్యం ఎంతో గొప్పది నాయన. మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు నాయన ఆదరిస్తూ మీ ఆదరణ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. శ్రమల్లో వివిధ రకాలుగా నిత్యమైన ఆదరణ ఇచ్చి మమ్మల్ని ఆదరించే దేవుడు, నీ ఆదరణ, నీ ఆశీర్వాదం ప్రతి కుటుంబం మీద ఉండాలి తండ్రి. నాయను విధవరాల్ని ఆదరించినవాడ, లాజరు చనిపోతే మరియ మార్తలను ఆదరించినవాడ, మాకు తెలియని మరియను శిష్యులను మీరు చనిపోయారని ఆందోళన చెందుతూ ఉంటే పునరుద్ధానుడవై ఆదరించిన గొప్ప దేవ, ఈరోజు ఎవరు ఏ దుఃఖంలో బాధలు ఉన్నా, వేదనలో ఉన్నా, తమ సొంత వారిని కోల్పోయినా, ఏ విధమైనటువంటి వేదనలో బాధలో నలిగిపోతున్నా, అలాంటి బిడ్డలను మీ నామంలో, మీ వాక్యం ద్వారా, మీ సన్నిధి ద్వారా, మీ కృప ద్వారా, మీ ఆత్మ ద్వారా ఆదరించమని, మీ కృప అనుగ్రహించమని అందరినీ నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ నీ ప్రత్యేకమైన కృప అనుగ్రహించమని
క్రీస్తు యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. కృపామయుడైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు గొప్ప ఆదరణతో మిమ్మల్ని నింపును గాక. కృప మీకు తోడైండును గాక. ఈ వాక్యం ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.